వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం బిగ్ బాస్ తెలుగు 6th వీక్ ఓటింగ్ ఎలా ఉందో ఇప్పుడు తెలియజేసుకోబోతున్నాను. ఓటింగ్తో తుక్కు రేగొడుతున్న తనుజ, డేంజర్లో టాప్ 5 కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తెలుగు 6th వీక్ నామినేషన్స్ అసలు ఓటింగ్ ఎలా ఉందో అని ఇప్పుడు నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకులకు ఉత్కంఠను గురి చేస్తుంది. ప్రతి వారం ఎవరూ ఊహించని కొత్త మలుపులు, కొత్త ట్విస్టులతో ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఈ సీజన్ 5 వారాలు పూర్తి చేసుకుని 6వ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం సృష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, 4వ వారం హరిత హరీష్, 5వ వారంలో ఎవరూ ఊహించని విధంగా దమ్ము శ్రీజ, ఫ్లోరా శైనులు ఎలిమినేట్ అయ్యారు. ఇలా 5 వారాల్లో 6 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షో నుండి వైదొలిగారు. ఇప్పుడు షో 6వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం ఎవరికి హౌస్ గుడ్ బై చెప్పాలనేది అందరిలో ఆసక్తికి రేపేస్తుంది. ఈ వివరాల్లోకి వెళితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో నయా జోష్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీలాంచ్ అయ్యింది. ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు బిగ్ బాస్ మేకర్స్. 6 దుమ్ము రేపే కొత్త కంటెస్టెంట్స్ రంగంలోకి దించారు. అందులో అయేషా, జీనాథ్, దివ్యల మాధురి, రమ్య మోక్ష, కంచర్ల శ్రీనివాస్, సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఉన్నారు. దీంతో హౌస్లోని కంటెస్టెంట్స్ సంఖ్య 16కు చేరుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో గేమ్ డైనామిక్స్ పూర్తిగా మారిపోయింది. మొదటి రోజే మీరు సత్తా చాటడంతో పాత హౌస్మేట్స్కి కూడా టెన్షన్ మొదలైంది. ఏ విషయంలోనైనా సరే తగ్గేదలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు, దుమ్ము రేపుతున్నారనమాట. బిగ్ బాస్ ఇచ్చిన బాల్ ఆన్ ఫైర్ టాస్క్. బిగ్ బాస్ సీజన్ 9లో 6వ వారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త కొత్తగా జరిగింది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా బాల్ ఆన్ ఫైర్ టాస్క్ అందించారు బిగ్ బాస్. ఈ టాస్క్లో పైనుంచి బాల్ పడుతుంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ దానిని పట్టుకొని పాత హౌస్మేట్స్లో ఒకరికి ఇవ్వాలి. ఆ వ్యక్తి ఇద్దరిని నామినేట్ చేయాలి. ఒకరిని చేయవచ్చు, మరొకరు డేంజర్ జోన్లోకి పంపవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకు ఈ వారం నామినేషన్ల నుంచి రిలీఫ్ ఇచ్చినప్పటికీ నామినేట్ చేసే పవర్ మాత్రం వారికి ఇచ్చారు బిగ్ బాస్. దీంతో నామినేషన్స్ పర్వం హై వోల్టేజ్ లెవెల్లో సాగింది. 6వ వారం నామినేషన్ అయిన కంటెస్టెంట్స్ వీరే. బాల్ అండ్ ఫైర్ టాస్క్లో తొలుత నిఖిల్ నాయర్ బాల్ పట్టుకుని తనుజ గౌడకు ఇచ్చాడు. ఆమె సుమన్ శెట్టి, రామ్ రాథోడ్లను నామినేట్ చేసింది. ఆ తర్వాత రమ్య మోక్ష బాల్ అందుకుని రాముకి ఇచ్చింది. దీంతో అతను డిమాండ్ పవన్, రీతు చౌదరిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత గౌరవ్ గుప్తా బాల్ పట్టుకుని సంజనాకు ఇచ్చారు. దీంతో ఆమె భరణి, రామును నామినేట్ చేసింది. తర్వాత సుమన్ శెట్టి కూడా తనుజ, సంజనను నామినేట్ చేశారు. చివరిగా దివ్యల మాదిరి బాల్ పట్టుకుని రీతు చౌదరికి ఇచ్చింది. ఆమె రాము రాథోడ్, దివ్యా నిఖితలను నామినేట్ చేసింది. ఇలా రసవత్తరంగా సాగిన ఈ నామినేషన్స్ పర్వంలో డిమాండ్ పవర్, తనుజ గౌడ, సుమన్ శెట్టి, దివ్యా నిఖిత, భరణి శంకర్, రాము రాథోడ్ నామినేట్ అయ్యారు. ఫైనల్గా 6 నామినేషన్స్ అయ్యారు. ఓటింగ్ ట్రెండ్ ఎవరు టాప్లో ఉన్నారంటే బిగ్ బాస్ ఓటింగ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ను కాపాడుకోవడానికి తెగ ఆరాట పడుతున్నారు. 6వ వారం పోల్స్ ప్రారంభమయ్యే లోపే ఓట్లు గుద్దేస్తున్నారు. సోషల్ మీడియాలో అనాధికారిక ఓటింగ్ సైట్లలో వస్తున్న అంచనాల ప్రకారం ఈ వారం కూడా తనుజ పుట్టస్వామి దుమ్ము రేపుతోంది. ఎవరూ ఊహించని విధంగా 34% ఓటింగ్తో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు దగ్గరగా సుమన్ శెట్టి ఉన్నారు. నవ్వుల రాజు సుమన్ కూడా ఈ వారం ఓటింగ్లో దుమ్ము రేపుతున్నాడు. ఇతడు 21% ఓటింగ్తో 2వ స్థానంలో నిలిచారు. ఇక తర్వాత 3వ స్థానంలో డిమాండ్ పవర్ నిలిచాడు. ఈ లవర్స్ కూడా ఓటింగ్లో దూసుకుపోతున్నారు. 14% ఓటింగ్తో టాప్ 3లో నిలిచి దాదాపు సేఫ్ జోన్లో నిలిచారు. ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక బిగ్ బాస్ హౌస్ ఫాదర్ భరణి శంకర్ ఓటింగ్ దారుణంగా పడిపోతుంది. కేవలం 11% ఓటింగ్తో 4వ స్థానం నిలిచారు. ఆ తర్వాత రాము రాథోడ్ 10% ఓటింగ్, దివ్య నిఖిత 10% ఓటింగ్ పొందారు. ఇలా 3 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తక్కువ ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉన్నారు.
వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని బిగ్ బాస్ రివ్యూవర్స్ చెబుతున్నారు. ఈ వారం నామినేషన్స్ హౌస్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు నేను వస్తూ ఉంటాను. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నా వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి. మంచి మంచి కంటెస్టెంట్స్తో మంచి కాంటెస్ట్తో మీకు ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ అండి హైప్ ఇవ్వండి. నా వీడియోస్ ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. నా ప్రయత్నానికి కొంచెం మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.